ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలను బదిలీ చేసి దళితుడైన తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధిని ఎందుకు మార్చారు అని ప్రశ్నించారు. తాను పార్టీ మారినట్లు ప్రతాప్ అప్పారావు విమర్శించడంపై పార్థసారథి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలకు ఒక అభ్యర్థిని మారుస్తున్నారని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన విషయం నా దృష్టికి వచ్చింది. మరి గురువింద గింజలాగా తన వెనుపు ఎరగదన్నట్లు మన పక్కనే తిరువూరు నియోజకవర్గం కేవలం దళితుడన్న కారణంగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే కూడా ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా అభ్యర్థిని మార్చేశారో మనం చూసాం. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేని కూడా ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. గెలుపు అవకాశాలని చూసుకుని పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థులు మార్చడం అనేది అది పెద్ద ఏదో కొత్త విషయమే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నడూ లేని విధంగా ఎంతోమంది ఎమ్మెల్యే దాదాపు 50-60 మంది ఎమ్మెల్యేని మార్చేసిన విషయాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు ఈ నూజివీడు శాసనసభ్యుడు